మీకు బైక్, 3 వీలర్, 4 వీలర్ ఏదైనా వెహికల్ ఉంటే ఈ వీడియో తప్పక చూడండి. మీరు ఏదైనా సందర్భంలో మీ యొక్క బైక్ దొంగతనానికి గురైతే ఎలా రికవరీ చేసుకోవాలి? ఒకవేళ దానికి ఇన్సూరెన్స్ ఉంటే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మీరు పూర్తిగా చూడండి. మీరు బైక్ పోయిన వెంటనే లేదా ఏదైనా వెహికల్ పోయిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదులు ఏంటంటే మీరు వెహికల్ తాలూకా డీటెయిల్స్, ఆర్‌సీ నంబరు, ఇంజిన్ నంబరు, చాసీ నంబరు, పూర్తిగా అదే అఫెన్స్ ఎప్పుడు జరిగింది అంటే ఎలా పోయిందనేది అప్రాక్సిమేట్ డేటు, టైం అనేది మీరు ఖచ్చితంగా అందులో మెన్షన్ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసు వారు దానికి కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో దొంగ లేదు బైక్ దొరికిందనుకోండి, వెంటనే మీరు దొరికిన తర్వాత వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఆ కోర్ట్ నుంచి మీరు పిటిషన్ ఏసి ఏదైతే వెహికల్ ఉందో దాన్ని మీరు రిలీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దొరకని పక్షంలో ఏం చేయాలి? ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అయితే ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే మీకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ అనేది అవ్వదు. అలాగే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, అయితే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. మా బైక్ ఇలా పోయింది, మేము ఇలాగ ఎఫ్ఐఆర్ వేసాము అని చెప్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ అడుగుతారు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు, దాన్ని రిజిస్టర్ చేసి ఉంచుకుంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అప్పటికి దొరకలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వారు మీకు ఫైనల్ రిపోర్టు లేదా నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ లేదా ఫైనల్ రిపోర్ట్ని మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ఐడివి, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ కింద మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తారు. ఈ ఐడివి అనే దానికోసము నెక్స్ట్ మరొక వీడియోలో మాట్లాడదాం. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్లో మీకు ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, లేట్ కానీ లేదా రికవరీ కానీ, మీరు IRDAకి మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఈ మధ్య బైక్ కొన్నవారు అందరూ కూడా 5 ఇయర్స్కి ఇలాగ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ మాత్రమే మీకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, కాంప్రహెన్సివ్ ఉండదు. అలాంటప్పుడు సెకండ్ ఇయర్లో మీ బైక్ పోయిందనుకోండి, మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు బైక్ ఫైనాన్స్ లేదా ఏదైనా వెహికల్కి ఫైనాన్స్ ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాంటి సమయాల్లో మాత్రమే మీరు బైకు లేదా వెహికల్ పోతేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవుతుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయడానికి అవ్వదు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఇంకో విషయం తెలుసుకోవాలంటే మన బైకు లేదా వెహికల్కి ఫైనాన్స్ ఉందనుకోండి, ఒకవేళ ఫైనాన్స్ ఉంటే ఆ ఫైనాన్స్ ఖచ్చితంగా ఈఎంఐ అనేది మనము కట్టాలి. కట్టకుండా ఆపడానికి లేదు. ఒకవేళ ఆపితే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువయ్యి దాని తాలూకు అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది, పెనాల్టీస్ పడతాయి. ఇదంతా కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. ఖచ్చితంగా మనము ఈఎంఐ కట్టాల్సిందే. మీరు ఖచ్చితంగా ఈఎంఐ కట్టేశారు, ఇలా బైక్ దొరకలేదు, అప్పుడు ఈ ఈఎంఐ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా మీకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అప్పుడు ఈఎంఐ మీకు కంప్లీట్ అయిపోయినట్టు ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తే వాళ్ళు ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు మీకు ఆ అమౌంట్ ఇస్తారు. లేదు అప్పటికి ఈఎంఐ ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఏదైతే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ ఉంటుందో అందులో ఎంత మీకు ఇన్సూరెన్స్ ఫైనాన్స్ కంపెనీకి ఇవ్వాలో అది అటు ఇస్తూ మిగిలిన అమౌంట్ అనేది మీకు అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేస్తుంది. ఒకవేళ ఎక్కువ ఫైనాన్స్ కంపెనీకి మీరు ఇవ్వాలనుకోండి, మీకు ఎంత ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందో అందులో మాత్రమే ఇస్తుంది. మిగతా ఒకవేళ ఎక్కువ మీరు ఫైనాన్స్ కట్టాలనుకుంటే అది మీరే కట్టాలి. ఒకవేళ కట్టను బైక్ పోయింది అనడానికి అనేది లేదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు బైక్ లోన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈఎంఐ కట్టాలి. మధ్యలో బైక్ పోయిందని ఈఎంఐ ఆపడానికి లేదు. ఇంకోటి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తుంది, కానీ బైక్ పోయిన వెంటనే ఇవ్వదు. పోలీసు వారు ఏం చేయాలంటే కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు నాన్ ట్రేసబుల్ లేదా ఫైనల్ రిపోర్ట్ ఇస్తే మాత్రమే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేటప్పుడు మీరు ఫైనాన్స్ కంపెనీకి ఎక్కువ అమౌంట్ కట్టాల్సి ఉన్నప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుందో అందులో అమౌంట్ మాత్రమే ఫైనాన్స్ కంపెనీకి ఇస్తుంది, మిగిలితే మీకు ఇస్తుంది. లేదు ఎక్స్ట్రా కట్టాలన్నా మీరే కట్టాలి. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బైక్ తీసుకునేటప్పుడు ఫైనాన్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగం వల్ల మీరు నష్టం జరుగుతుంది తప్ప ఉపయోగం లేదు. ఓకేనా? మీరు ఈ ఇన్సూరెన్స్ అనేది ఎలా క్లెయిమ్ చేస్తారంటే ఐడివి వాల్యూ అంటే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ కింద క్లెయిమ్ చేస్తారు. అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం.